హలో అండి అందరికీ. నేను మీ శివలీల. ఈరోజైతే మా బుజ్జి గురించి చెప్దాం అనుకుంటున్నాను అనమాట. మా బుజ్జికైతే ఫ్యాన్స్ చాలా ఎక్కువైపోయారనమాట. సాయంత్రం అయితే చాలు ఇంకా పిల్లలందరూ ఆంటీ బుజ్జి ఎక్కడుంది, బుజ్జి ఎక్కడుంది అని వస్తారు. దాన్నైతే దూరం నుంచి చూసి సంతోషపడిపోతుంటారనమాట. ఎందుకంటే అది కొత్త పిల్లల్ని చూస్తే భయపడి పారిపోతుంటుంది. వాళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ అంట, మిర్యాలగూడలో ఉన్నారంట. అయితే సాయంత్రం అయ్యేసరికి ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా 7 అలా వస్తారనమాట. వచ్చి 7 అయ్యేసరికి వస్తారు. వచ్చి ఒకసారి చూపియండి అంటే ఒకసారి చూపియండి అంటారు. ఎక్కడుందో దోలాడి మళ్ళీ చూపించాలి. ఎందుకంటే వాళ్ళని చూడంగానే అది అటకాలు పైకి ఎక్కేసి దాచుకుంటుంది అనమాట భయపడి. ఇంకైతే వాళ్ళైతే పాపం దానికోసం బిస్కెట్లు కొంచెం పాలు అట్లా తెస్తూ ఉంటారు అనమాట. మాకు ఒకసారి చూపియండి ఆంటీ అంటారు. ఏంటంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీడియోలో ఇంతకు ముందున్న వీడియోస్లో ఉన్న బుజ్జి ఇది కాదండి. అదైతే దీని అన్నయ్య అనమాట. పాపం దీపావళి రోజున నుంచి ఇంకా కనిపించట్లేదు అది. మరి ఏమన్నా బండికి ఇట్ట గుద్దిందో ఏమో తెలీదు. వెళ్ళింది కానీ ఇంకా రాలేదు. మరి దీపావళి రోజున బాంబుల సౌండ్కి ఏమైనా భయపడి ఎటన్నా వెళ్ళిందో తెలీదు. అది కనుక ఎటన్నా ఎల్లుంటే ఖచ్చితంగా వచ్చేది. పాపం దానికి ఏదో యాక్సిడెంట్ ఏమన్నా అయ్యిందేమో అని అయితే చాలా రోజులు ఎదురు చూసాం, భయపడ్డాము, కానీ రాలేదు అది పాపం. చాలామంది ఏంటంటే పిల్లిని పెంచొద్దు, ఇంట్లో పిల్లి ఉండొద్దు అని అయితే ఇక్కడున్న వాళ్ళైతే అంటూ ఉంటారు. కానీ నాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఇలా జంతువుల్ని పెంచటం, చెట్లు పెంచటం చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే చిన్నప్పుడు మా నానమ్మ అయితే ఎప్పుడు పిల్లులు పెంచుతూ ఉండేది. వాటికి పెరుగన్నం పెట్టి పాలు పోసి పెంచుతూ ఉండేది. ఇంకా నాకు అలానే చాలా ఇష్టం పిల్లులు పెంచడం, కుక్కలు పెంచడం. అయితే మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం అయితే మా పెద్దోడు పుట్టినప్పటి నుంచి నాకు కుక్కలు పెంచడం అలవాటైంది. ఫస్ట్ ఫస్ట్ ఒక నల్ల కుక్క అయితే పెంచామన్నమాట. అదైతే స్కూబీ. చాలా అంటే చాలా, దానికైతే మాటలు చాలా చక్కగా అర్థమయ్యాయి. ఎప్పుడు మా వాడు ఎక్కడుంటే అక్కడ ఉండేది. వాడి కాపలాగా వాడి దగ్గరే చాలా ముద్దుగా అంటే ముద్దుగా ఉండేదన్నమాట. పాపం అదైతే యాక్సిడెంట్లో చనిపోయిందనమాట. ఆ తర్వాత చాలా రోజులు కుక్కలు పిల్లులు అయితే పెంచకూడదు అనుకున్నాం. మళ్ళీ మా చిన్నోడు వల్ల అయితే మేమైతే ఇంటికి కుక్కని తేవాల్సి వచ్చింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు దారిలో ఒక ఇంట్లో కుక్కని చూసి నాకు కావాలని ఏడుస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఇంకా అది పిల్లలు పెట్టినప్పుడైతే ఆంటీ వాళ్ళు పిలిచి ఒక కుక్కని అయితే ఇచ్చారు మాకు. దాని పేరైతే స్వీటీ అని పెట్టాం. అదైతే ఆడ కుక్క అనమాట. అది కూడా ఒక 2-3 సంవత్సరాలు ఉన్నాక పాపం జ్వరం వచ్చి అది చనిపోయింది. ఇంకా అలా అయితే మా ఇంట్లో అయితే ఎప్పుడూ కుక్కలు అయితే ఉంటూనే ఉన్నాయి. తర్వాత మళ్ళీ చంటిని తీసుకొచ్చాడు. చంటిని తీసుకొస్తే వాటిని పెంచాము. వాడిని బట్టి కాడికి తీసుకుపోయారు. ఇంకా అక్కడ మనకి కాపలా కావాలి కదా అని. తర్వాత ఇంకా వేరే ఒక 3 పిల్లలైతే వేరే వాళ్ళు తీసుకొచ్చి వదిలిపెట్టారు. అది ఇంకి, పింకీ, పాంకీ అని పేర్లు పెట్టయితే వాటికైతే పెంచారనమాట. కొన్ని రోజులు పెంచిన తర్వాత ఇంకా 3 కుక్కలు ఎందుకు, మళ్ళీ చంటి ఉన్నాడు, మొత్తం 4 అయిపోయినాయి అని చెప్పి అయితే ఇంకా ఇంకిని ఒక్కదాని నుంచి చిరు మొగది కాబట్టి పింకీ పాంకీని అయితే తీసుకెళ్ళి వేరే ఊర్లో వదిలిపెట్టి వచ్చారనమాట. పాపం చాలా బాధపడ్డాడు తాతయ్య అయితే, ఇన్ని రోజులు పెంచి కానీ వదిలిపెట్టాల్సి వస్తుందని. కాకపోతే ఏంటంటే ఇన్ని కుక్కలు అయ్యేసరికి రోడ్డు మీద ఎవరు వెళ్తున్నా కూడా అరుస్తున్నాయి. ఏంటంటే మన పరిధిలోకి వస్తేనే అరవాలి, కాకుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా అరుస్తున్నాయి కదా. మళ్ళీ ఈ ఆడ కుక్కలు ఎక్కువ పిల్లలు పెట్టేస్తే ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టు తీసుకెళ్ళి అయితే వదిలిపెట్టేసి వచ్చారనమాట. ఇంకా అయితే ఆ తర్వాత మళ్ళీ జున్ను అని ఇంకొక బుడ్డ కుక్కలు 2 వదిలిపెట్టి వెళ్ళారు ఎవరో. అయితే వాటిలో ఒకటి చనిపోతే పాపం ఇంకొకటి చాలా వీక్ అయిపోయి నడవలేక మళ్ళీ మా రూమ్ కాడికి వచ్చిందనమాట, బట్టి కాడ. అయితే దానికి కూడా మళ్ళీ కొంచెం పెద్దగా అయినాక ఎటో ఒకటి పంపిద్దాంలే అన్నట్టు దానికి కూడా అన్నం పెట్టి తాతయ్య పెంచాడు. అది కొన్ని రోజులు ఉన్న తర్వాత పాపం వేరే కుక్క, ఒకటి పెద్ద కుక్క వచ్చేసి దాన్నైతే కరిచిందనమాట. కరిచేసరికి ఏమైంది, దానికి ఇంకా పాపం ముఖం అంతా వాపులు వచ్చేసి అదైతే కొన్ని రోజుల తర్వాత చనిపోయిందనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా దగ్గర ఇది ఉందన్నమాట బుజ్జి. ఈ బుజ్జి అను బట్టి కాడైతే ఇంకీ ఉంది. ఇప్పుడు ఇంకీ ఒకటే ఉంది బట్టి కాడ. ఇంకా అందరూ కుక్కలు పెంచొద్దు, పిల్లులు పెంచొద్దు అంటుంటారు. కానీ మనుషుల కంటే ఈ జంతువులు చాలా విశ్వాసంగా ఉంటాయండి. మనం పెట్టే కొంచెం అన్నం పోసి కొంచెం పాల కోసం
అవి మన మీద ఎంత ప్రేమ చూపిస్తాయి. ఇదైతే పొద్దున్నే మమ్మీ మమ్మీ అని పిలిచినట్టు అనిపిస్తుంది అనమాట. డోర్ దగ్గరుండి పిలుస్తూ ఉంటుంది. వెళ్ళి పాలు పోయంగానే తాగుతుంది, వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది, ఆట ఆడుతుంది. ఎంతో ప్రేమ చూపిస్తుందండి. మనం మనుషుల మీద ప్రేమ పెంచుకుంటే మాత్రం వాళ్ళ అవసరాలకు వాడుకున్న తర్వాత మనల్ని అస్సలే పట్టించుకోరు. ఇవి ఎంతో మేలు చేస్తాయి. బాయ్ బాయ్.